నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని వరద కాలువలో ఆదివారం రోజున ఉదయం 9 గంటల ప్రాంతంలో తేలియాడుతున్న కారు కలకలం రేపింది. ఎస్ఐ కిరణ్ కుమార్ కు అందిన సమాచారం మేరకు స్థానిక సీఐ నీలం రవితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతకాలతో జేసీబీ సాయంతో కారును బయటకు తీయడం జరిగింది. ప్రమాదానికి గురైన కారులో మృతదేహం లభ్యం కాగా మల్యాల మండలం మానాలకు చెందిన రమణారెడ్డి అనే వ్యక్తి మృతదేహంగా స్థానికులు గుర్తించారు. సందర్భంగా స్థానిక సీఐ నీలం రవి మాట్లాడుతూ గత 4 రోజుల క్రితం మృతుని కుటుంబీకులు మిస్సింగ్ కేసు మల్యాల పోలీస్ స్టేషన్లో నమోదు చేశారని, అప్పటి నుండి దర్యాప్తు కొనసాగుతుందని అన్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని తెలిపారు. తదనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోతే ఎక్కడో పిల్లల నీళ్ళు కొట్టుక తిరిగి ఎందుకు ఇస్తాను రాదు अरे मराठे రెండు విషయాలు బాగా కష్టమైంది. వాటి విషయం చెప్పారు సార్ ఇక్కడ 19వ తారీఖు ఇంటి నుంచి మిస్ అయిందని 19వ తారీఖు సాయంత్రం వచ్చి తోటపల్లి పోలీసులు కంప్లైంట్ చేసి ప్రాథమికంగా దాంతోపాటు ఇదే ఏరియాలో సెర్చ్ చేస్తున్నాము. ఈరోజు మార్నింగ్లో పెగడపల్లి ఎస్ఐ కిరణ్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు వరద కెనాల్లో కారు తేలియాడుతుంది అనే ఇన్ఫర్మేషన్ మేరకు మార్నింగ్ నుంచి ఇంకా సెర్చ్ చేసి ఆ కారు బయటికి తీసి చూడగా ఆ కారు రమణదే అని, దాంట్లో పాటు అతడు చనిపోయి ఉన్నాడని మనం బయటికి తీసినాము. సో ఇప్పుడు ఆ డెడ్ బాడీని తర్వాత శివపరీక్ష నిమిత్తం జగిత్యాల తరలించడానికి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. దీంట్లో ఫర్దర్గా ఏమన్నది మనం కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి నేను చెప్పిన విధంగా కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఏదైనా ఉంటే నేను దొంగనైతే ఇంత దూరం వచ్చేవారిని కాదు అని ఇప్పటికైనా గమనించాలి. ప్రభుత్వం వాళ్ళదనుకుంటే 5 నిమిషాల్లో పేపర్ తిప్పేయొచ్చు. ఎవరు దొంగనో తేలుతుంది. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాను. నాకు రాజకీయ అనుభవం ఉంది. కానీ ప్రజలు ఎవరు ఏం చేస్తున్నారని గమనిస్తున్నారు. త్వరలో అన్ని ప్రజలే తీర్పిస్తారని అన్నారు. ఏది నిజం, ఏదైతే నిజమో అదే చెప్పండి. నేనేం దాన్ని మ్యానిపులేట్ చేయమని చెప్పండి. నిజాయితీ ఉన్నవాడికి భయమే లేదు. కాబట్టి ఎక్కడ తప్పు చేయలేదు, మనకు భయము లేదు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళది, అధికారులు వాళ్ళే, వారే ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. 2 నిమిషాల్లో డాక్యుమెంటేషన్ అంతా తీసుకురావచ్చు. కానీ రచ్చ ఎందుకు గొడవ చేయాలి? రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి వ్యక్తే కానీ ఎన్నడూ కూడా ఇప్పటి వరకు చేసినటువంటి డాక్యుమెంటేషన్ క్లియర్ చేయాల్సిన బాధ్యత అప్పుడు 2004 నుంచి 9 దాకా మంత్రిగా ఉన్నారు. మరి అప్పుడు చెప్పవచ్చు కదా, అప్పుడు చేయలేదు. ఇవాళ ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
ఆయన ద్వారానైనా మీరు అనుకుంటే 2 నిమిషాలు డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని ఇప్పటి వరకు సీఎం ఒక 2 అంటే 2 నిమిషాల్లో డాక్యుమెంట్స్ అన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. ఎందుకు చేయట్లేదు? ఇది మీరు పాత్రికేయులందరూ కూడా ఆలోచించాలి, ప్రజలందరూ కూడా ఇది గుర్తించాలి. ఎందుకు చేయట్లేదు? అధికారం మీ దగ్గర ఉంది, అధికారులు ఇవ్వాలి, మీరు చేయొచ్చు, మరి ఎందుకు చేయట్లేదు అనేది ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. కాబట్టి ఇవాళ కూడా చెప్తాను, ఇదానికి ఖచ్చితంగా ముగింపు పలుకుతాం. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద 30 రోజుల లోపల వారు ఇవ్వాలి. వారంలో ఇవ్వచ్చు, 10 రోజుల్లో ఇవ్వచ్చు, 30 రోజుల్లో ఇవ్వాలి. ఇవ్వకపోతే అప్లేట్ అథారిటీ ఉంటుంది, అప్లేట్ అథారిటీకి కూడా వెళ్తాం. అది కూడా కాకపోతే డిఫర్మేషన్ సూట్ వేసి గవర్నమెంట్ కోర్ట్ ఆర్డర్ ద్వారా కూడా ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ కలెక్టర్ గారి ద్వారా తెచ్చిస్తాం. కానీ కలెక్టర్ గారు పాజిటివ్గా స్పందించారు, చెప్పారు ఏది రికార్డు ఉంటుందో ఆ రికార్డు ఖచ్చితంగా ఇచ్చేస్తామండి, అట్లేం లేదు, ఇబ్బంది పెట్టాలనేది ఆలోచన లేదు, 100% ఏది ఉంటుందో అది ఇవ్వమంటున్నారు, ఏది ఉంటే అది ఇచ్చేస్తామని చెప్పారు. అలొకేషన్ దేనికైంది? 263.5 ఎకరాల్లో 1964 నుంచి ఈ రోజు వరకు 263.5 ఎకరాల్లో ఏ దానికి ఎంత అలొకేషన్ చేశారు, ఎప్పుడెప్పుడు చేశారు, ఏ సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెండ్ చేశారు, ప్రజా ప్రయోజనాల కోసమైందా లేకపోతే స్వార్థ ప్రయోజనాల కోసమైందా, దాన్ని నిగ్గు తెల్చండి అని చెప్పారు. కాబట్టి ఇవాళ ఉన్న కామారెడ్డి కాలేజ్ ఎడ్యుకేషన్ సొసైటీ భూములు ఉండేప్పటికే కామారెడ్డిలో మెడికల్ కాలేజ్ కానీ, కామారెడ్డిలో ఇండస్ట్రియల్ ఏరియా కానీ, ఎఫ్సిఏ కానీ, ఇలా నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ వచ్చినాయి. ఇవాళ ఆ భూమే కలెక్ట్ చేయకుంటే కామారెడ్డిలో ఏముంటుండే? ఇది అర్థం చేసుకోవాలి. 2004 నుంచి 2009 వరకు ఉన్నటువంటి వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ యూనివర్సిటీ కామారెడ్డిలో తీసుకొచ్చే దమ్ము తెలివి లేదు ఈయనకు. అది మరి ఇక్కడ పెడితే తక్కువ ఖర్చులో ప్రభుత్వంకు ఖర్చు తక్కువ, ప్రజల మీద భారం పడకుండా ఉంటుంది కదా. కానీ అది చేయలేదు. ఎందుకు? ఒక్క మోడల్ స్కూల్ అనేది తీసుకొచ్చింది. అన్ని కాన్స్టిట్యున్సీలో మోడల్ స్కూల్. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను సదాశివ్ నగర్లో కూడా మోడల్ స్కూల్ తీసుకొచ్చి పెట్టాను. ఇది మోడల్ స్కూలు కామారెడ్డి మండలాల్లో ఎక్కడైనా ఒక మోడల్ స్కూల్ ఉందా? కనీసం ఎక్కడైనా ఇంజనీరింగ్ కాలేజీలు కర్షక్ అండ్ కామారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలు వస్తే అవి హైదరాబాద్ షిఫ్ట్ అయితే ఏం చేసిండు? 8.5 ఎకరాలు భూములు దున్నితే, గ్రౌండ్ను దున్నితే దాని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? వడ్లోళ్ళు కేసేస్తే వాళ్లకు మేము డాక్యుమెంట్లు 2010లో పడేసినప్పుడు ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యులకు చెప్పడం జరిగింది, అన్న కోర్టులో ఫైనల్కి ఉంది, మీరు అటెండ్ కాకపోతే అది వాళ్ళ సైడ్ అవుతుంది, మేమైతే పోము, మాకు అవసరం లేదు అని చెప్పారు. మీరు పోలేదు, అక్కడ 1 సైడ్ అయింది. 1 సైడ్ అయినాక డాక్యుమెంట్స్ ఎవరి పేరు మీద అయింది? వీళ్ళ వెనక రాజకీయ నాయకులు ఏంది? ముస్తాబాదోడు, మన బాదుగునోడు, నిజామాబాదోడు వచ్చి కామారెడ్డిలో అడ్డ పెడుతున్నాడంటే కామారెడ్డి వాళ్ళ రాజకీయ నాయకులు అండదండలు లేనిదే జరుగుతుందా? ఇవన్నీ ఆలోచించాలి అందరూ. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. వారం 10 రోజుల లోపల డీటెయిల్స్ అన్నీ ఇస్తామని చెప్పారు. కాబట్టి ఆయన మీద నాకు నమ్మకం ఉంది. కలెక్టర్గా ఆయన తీసుకునే చర్యలు రేపు పొద్దున ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి ఉంటుంది. అలాగే సిమిలర్గా కూడా సమాచార హక్కు చట్టం కింద ఎంఆర్ఓ కామారెడ్డి, ఆర్డీఓ కామారెడ్డి, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ కామారెడ్డి వాళ్ళకు కూడా నేను ఆ సమాచార హక్కు చట్టం కింద పెట్టాను. ఇచ్చారా ఏమైనా డీటెయిల్స్ కావాలని కానీ, లేదంటే మీ సవాలు స్వీకరించి అది నాకు తెలియదు. వాళ్ళు వస్తే వాళ్ళని అడగండి. వారంలో నేను ఒకటి భవిష్యత్తు ఏమన్నా నెక్స్ట్ ప్లాన్ సార్, నెక్స్ట్ ప్లాన్ భవిష్యత్ కార్యం ఇదేమన్నా ప్రజలకు ఉపయోగపడే పని అన్న పనికి మాసిన పనిని పెట్టుకొని వాడు రాజకీయం చేస్తున్నాను, నేను రాజకీయం చేస్తాను అంటే మీ మీద ఆరోపణలు చేసి నా మీద ఆరోపణలు కావాలి. ఆరోపణలు ఇప్పుడు సద్దుమనగాలని నిజాలు నిగ్గు తేల్చాలని కలెక్టర్ ఆర్టీఐ కింద పెట్టాడు. తప్పు చేసినోడు ఆర్టీఐ కింద పెట్టాడు, అవతలోడు ఆర్టీఐ కింద పెడితే వీడు ఆపుతాడు. అర్థమైందా? తప్పు చేసినోడు ఆర్టీఐ కింద పెట్టాడు. ఒకవేళ తప్పు చేసినోడు ఎవడన్నా ఎదుటోడు ఆర్టీఐ కింద పెట్టినా ఆపుకుంటాడు. కానీ నేనే తప్పు చేసినానంటాను కాబట్టి నేనే ఆర్టీఐ కింద పెట్టినా. ఇంతకన్నా సాక్ష్యం ఎప్పట్లాగో దానికి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఉంటాయి. 30 రోజుల లోపల ఇవ్వాలి, మ్యాక్సిమం 30 రోజులు. వారంలో ఇవ్వచ్చు, 10 రోజులు ఇవ్వచ్చు, 30 days. మళ్ళీ అధికారులతో మీడియా ముందు
ఎందుకు కలెక్టర్ ఆర్డీఓ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళే చూపెడతారు కదా. అన్యాక్రాంతం ఏం కాలేదు, ప్రతిదీ కూడా ఒక్క గజం కూడా ఏం కాలేదు, అన్నీ కూడా అలొకేషన్ అయింది. లెటర్తో సహా మీకు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు కదా. స్టేట్ లీడర్స్ ఎవరైనా దాడి జరిగింది వస్తున్నారు పోలీసులు ఎక్కడికక్కడ నాకాబందీ పెట్టి 2-3 రోజుల నుంచి ఆపుతున్నారు. ఎన్ని రోజులు ఆపినా ఎన్ని రోజులు ఆపుతారు, ఎన్ని కేసులు చేస్తారు. ఇప్పుడు ఒక 6 లిఫ్ట్ చేశారు బీజేపీ కార్యకర్తలు. మరి వెంకటరమణారెడ్డి గారినేమో రిక్వెస్ట్ చేసి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, బాల్సాడది కొంచెం కోఆపరేట్ చేయండి అని అంటే, నేను ఆలోచన చేసి ల్యాండ్ ఆర్డర్ ఉంది కదా అని చెప్పి నేను 38వ డివిజన్ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మల్లికార్జునగర్ ప్రజల దీర్ఘకాలిక ఆకాంక్ష అయిన బస్తీ కమాన్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి రామగుండం మేయర్ మహంకాళి స్వామి, ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్, సతీమణి మనాలి ఠాగూర్ ముఖ్య అతిథులుగా పాల్గొని కమాన్ను ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ బస్తీలో ఉన్న ప్రతి సమస్యను స్థానిక కార్పొరేటర్ నెలకంటి రాము దృష్టికి తీసుకురావాలని, తక్షణమే వాటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, రామగుండం కార్పొరేషన్ను ఫ్రీ కరప్షన్ కార్పొరేషన్గా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీ సర్వసన్నమవ సర్వదా వరాంకుశోభాషమపీతపుత్రాన్ సభోమి స్వతో వృత్వా అర్చరిష్టదశాంగులో పురుష ఏవేదకం సర్వం యద్భూతో యచ్చభవ్యయో ఉదామృత బ్రాహ్మణేభ్యో వేద విద్యో దివే దివే నమస్కర్య కూడా ఈరోజు సామాన్యులను కూడా కనీసం వీరు కార్పొరేటర్ అవుతారా అని ప్రజలు ఆలోచించిన వాళ్ళని కూడా ఈరోజు టికెట్లు ఇచ్చి బీఫామ్లు ఇచ్చి గెలిపించి కౌన్సిల్కు పంపించిన ఘనత గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు. ఎందుకంటే నిత్యం ప్రజల కోసం శ్రమించి, ప్రజల కోసం, పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచన చేసి కేవలం వారి సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న రాజ్ ఠాకూర్ గారు ఈరోజు వారికి అందుబాటులో ఉండే విధంగా అందరినీ గెలిపించి మీ అందరికీ అందించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు సోదరుడు రాము గారు ఈ మల్లికార్జున నగర్కు ఒక గుర్తింపు ఉండాలి, ఇక్కడ ప్రజలందరూ కూడా మీరుది ఏ వాడ అంటే ఎప్పటికప్పుడు కూడా సీతానగర్ బోర్డు మాత్రమే కనిపించేది కానీ మల్లికార్జున నగర్ బోర్డు కనిపించకపోయింది. చివరికి మా సోదరుడు అన్నట్టుగా కాల్వ పక్కగా అనేది తెలిసేది. కానీ ఈరోజు సోదరుడు నెలకంటి రాము గారు మీ డివిజన్ అందరికీ కూడా ఈ మల్లికార్జున నగర్ సంబంధించిన ప్రజలందరికీ కూడా ఒక ఐడెంటిటీ, ఒక గుర్తింపు ఉండాలనే ఆలోచనతోటి ఇంత బ్రహ్మాండమైన కమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని ఆహ్వానించి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనే విధంగా చేసిన సోదరుడు రాము గారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు కూడా ఒకటే మాట ఇస్తా ఉన్నాం. గౌరవ ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరినీ కూడా కౌన్సిల్కు పంపించింది. గర్వంగా ఉంది. ఈ రోజు గెలిచిన వెంటనే ఫస్ట్ పని స్టార్ట్ చేసిన మా రాముకి నేను కంగ్రాచులేషన్స్, అభినందనలు తెలుపుకుంటూ, ఎంతో కష్టపడి రాజ్ ఠాకూర్ దారిలో నడుస్తున్న మా రాముకి ఇంకా ఇంకా దేవుడు సక్సెస్ ఇవ్వాలని, మీ అందరి ఆశీస్సులు ఆయనకి ఉండాలని నేను కోరుతూ, ఈరోజు బ్రహ్మాండంగా ఎంతో అసలు చూస్తాం కూడా ఎంతో హ్యాపీగా టాటా స్టీల్ వాడి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అన్ని చేసి ఇక్కడ ఏది చేసినా క్వాలిటీ వైజ్ కూడా చూసుకొని చేపించినందుకు మీ అందరు కూడా మీ చిన్న తమ్ముడైన రాముకి మీరు కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఇదే విధంగా ఇక్కడ ఏ పనున్నా మా మేయర్ గారు స్వామి కూడా ఇక్కడ రావడం జరిగింది. ఆయన పూర్తి సహకారం, ఇక్కడ ఏ చిన్నది ఉన్నా మున్సిపల్ సంబంధించి అన్ని కూడా ఆయన కూడా మీకు బ్రహ్మాండంగా ఎప్పుడు తోడు నీడగా ఉంటాడని మళ్ళొక్కసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ కంగ్రాచులేషన్స్ రామ్, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ. మల్లికార్జున నగర్లో మున్సిపల్ ఎలక్షన్లో, కార్పొరేషన్ ఎలక్షన్ ఏదైతే మాట ఇచ్చినామో మల్లికార్జున నగర్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి అది ఇచ్చిన
ఇచ్చిన మాటని ఈరోజు నిలబెట్టుకోవడం జరిగింది. ఈరోజు మా కోట రాన్న కావచ్చు, మల్లేష్ అన్న కావచ్చు, నారాయణ కావచ్చు, ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు అందరి సహాయ సహకారంతో ఈ యొక్క మల్లికార్జున బోర్డుని నిర్మాణం చేపట్టి ఈరోజు గౌరవ శాసనసభ్యులు మనాలి ఠాకూర్ గారు మేయర్ గారు వచ్చి ఈరోజు దాన్ని ఓపెనింగ్ కూడా చేయడం జరిగింది. ఇది ఒకటే కాదు, ఏదైతే ఎలక్షన్లో మేము ఏదైతే మాట ఇచ్చినామో ఈ ప్రాంత అభివృద్ధిని, డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, మంచినీటి వ్యవస్థ కావచ్చు, ఇంకా వాటర్ వ్యవస్థ కావచ్చు, ఇక్కడ ఉద్యోగాలు కావచ్చు, ఇక్కడ ఉపాధి అవకాశాలు కావచ్చు, ఇక్కడ ఇందిరామ్మ ఇల్లు అయితే కావచ్చు, ఏదైతే మాట ఇచ్చినామో ప్రతి ఒక్క మాట నిలబెట్టుకుంటామని చెప్పి చాటి చెప్పడానికే ఈరోజు ఈ యొక్క మల్లికార్జున బోర్డుతోటే ప్రారంభం చేసినాం. 24/7 నేను ఒక సర్వెంట్ లాగా పనిచేయడానికి ఈ డివిజన్లో సిద్ధంగా ఉన్నాను, అందరి సహాయ సహకారాలతోటి. అది ఒకటే కాదు, ఇక్కడ ఉన్న అధికారులు కూడా వాళ్ళ టైమింగ్స్లో తప్పకుండా పూర్తి సమయాన్ని వెచ్చించి ఇక్కడ ప్రజల సమస్యలే ధ్యేయంగా మేము పనిచేస్తామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అది ఒకటే కాదు, హాస్పిటల్ ఇష్యూ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇష్యూ కావచ్చు, ప్రతిదీ కూడా మా ఎమ్మెల్యే గారు అక్కడ కూర్చొని మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా ప్రజలు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడద్దు, ఎక్కడ కష్టం ఉంటే అక్కడ పోయి మనం పనిచేయాలి, వాళ్ళకి అండగా ఉండాలి, అన్ని సమస్యలు పరిష్కారం చేసే దిశగానే మేము అందరం ముందుకు పోతాం. త్వరలోనే అన్ని ఏవైతే మాటలు ప్రామిస్ చేసినాం అన్నీ కూడా పూర్తి స్థాయిలో నెరవేరుస్తామని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తూ, ఏ అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా ఒక ఫోన్, ఇక్కడ పెద్ద మనుషులు ఉన్నారు, నేనున్నా, ఒక ఫోన్ ద్వారానే మీ సమస్య కూడా పరిష్కారం చేస్తాను. కూడా ఈ ప్రాంతాన్ని 60 డివిజన్లో ధీటుగా సుందరంగా ఈ యొక్క మళ్ళీ 30వ డివిజన్ తీర్చడానికి కూడా ఈ సందర్భంగా మీకు మాట ఇస్తున్నా, అది చేసే చూపెడతామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫిబ్రవరి 25న జరగనున్న కామ్రేడ్ కత్తెర మల్ల పోచన్న, కామ్రేడ్ అరువుల్లా భూమన్నల 34వ వర్ధంతి సభను ప్రగతిశీల యువజన సంఘం PYL జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రామకుండం హౌసింగ్ బోర్డు కాలనీలో ఉదయం 11 గంటలకు నిర్వహించే వర్ధంతి సభను ప్రజా సంఘాల ప్రతినిధులు, యువకులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు కాజీపేట ధర్మేందర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం ప్రగతిశీల యువజన సంఘం PYL టౌన్ ముఖ్యుల సమావేశం గోదావరికని IFTU కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి కాజీపేట ధర్మేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రగతిశీల యువజన సంఘం జిల్లా కమిటీ తరఫున ఆరుమూళ్ళ భూమన్న, కత్తిరమల్ల పోచన్న వారి వర్ధంతి సభను రామగుండం హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ నెల 25వ తారీఖు వాళ్ళ వర్ధంతి సభ జరుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి అక్కడ వాళ్ళతో సంబంధాలు ఉన్నవారు కానీ ఇంకా ఇతర మన యువకులు యువజన శక్తులందరూ పాల్గొని ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాము. అలాగే కత్తిరమల్ల పోచన్న ఆ రోజు ఉవ్వెత్తుగా ఎగిసిపడుతున్న ప్రగతిశీల పోరాటాల్లో ముందుండి ఎన్నో సారా వ్యతిరేక ఉద్యమాలు, యుద్ధ వ్యతిరేక ఉద్యమాలు, అనేక అసంఘ శక్తుల మీద తన పోరాటాల ద్వారా, యువజన పోరాటాల ద్వారా ఎట్లయితే ముందుకెళ్ళిండో ఈరోజు యువతకు కత్తిరమల్ల పోచన్న, ఆరుమూళ్ళ భూమన్న ఎంతో స్ఫూర్తిదాయకం. వారి త్యాగాలను మనం ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా మనం ప్రతి సంవత్సరం కూడా మనం అక్కడ హౌసింగ్ బోర్డు కాలనీలో యొక్క వర్ధంతి సభను జరుపుకొని వాళ్ళకు నివాళులు అర్పిస్తూనే ఉన్నాం. ఇక ముందు కూడా అర్పిస్తూనే వాళ్ళ త్యాగాలను ముందుకు తీసుకోవడానికి ఈరోజు వాళ్ళ పోరాట పటిమను మనం అందరం కూడా విధానం వేసుకొని ప్రగతిశీల వ్యక్తులుగా, ప్రగతిశీల శక్తులుగా కూడా మారి ఈ సమాజానికి మార్పును, ఈ సమాజంలో జరుగుతున్న అనేక రకమైన రుగ్మతల్ని మనం రూపుమాపాల్సిన శక్తి, యుక్తి అంతా కూడా ఈ యువతరం మీదనే ఆధారపడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరమైనవి కానీ, సాంఘిక పరమైనవి కానీ, వెబ్సైట్ల రూపంగా కానీ ఈరోజు ఎట్లయితే ఏ అశ్లీలత, గంజాయి, అలాగే డ్రగ్స్, ఈ భూతాలు యువతను పట్టి పీడిస్తున్నాయి. ఇటువంటి వాటికి యువత దూరంగా ఉండి సమాజంలో ఏం జరుగుతుంది, సమాజ మార్పు మనం ఏ విధంగా కర్తవ్య దీక్ష పూనుకోవాలి, మనం ఒక ప్రగతిశీల భావాలతో ఎలా ముందుకెళ్ళాలని
యువత ఆలోచించిన నాడే ఈ సమాజంలో మార్పు అనేది వస్తుంది. అప్పుడే పోచన్న భూమన్నులకు నిజమైన శ్రద్ధాంజలి ఘటించిన వారు అవుతామని తెలియజేస్తున్నారు. కార్మికుల సంక్షేమం పట్ల యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి విమర్శించారు. ఈ మేరకు సోమవారం సిఐటియు ఆధ్వర్యంలో సిఎస్పి1 గ్రావిటీ ఫిల్టర్ బెడ్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను సందర్శించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ 2023లో ప్రారంభించిన 18 కోట్ల వ్యయంతో గ్రావిటీ ఫిల్టర్ బెడ్ ప్రాజెక్టు దాదాపు పూర్తయిన నిధులలేమితో స్టోరేజ్ ట్యాంక్ పనులు జాప్యం జరుగుతుందన్నారు. 17 కోట్ల వ్యయంతో ఉన్న కొత్త ఎన్టీపీ పనులు కొంత మాత్రమే మిగిలి ఉన్న బిల్లు పెండింగ్ కారణంగా నిలిచి ఉన్న నిధులు వెంటనే విడుదల చేసి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఫిల్టర్ బెడ్ను వెంటనే ఫిల్టర్ బెడ్ను వెంటనే కార్మికులందరికీ మంచినీరు వెంటనే కార్మికులందరికీ మంచినీరు వెంటనే మంచినీరు స్టోరేజ్ ట్యాంక్ వెంటనే నిర్మించి కార్మికులందరికీ మంచినీరు వెంటనే యజమాన్య నిర్లక్ష్య వైఖరి మంచినీరు అందించండి ఆరోగ్యాలు కాపాడండి మంచినీరు అందించండి ఆరోగ్యాలు కాపాడండి సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ కార్మికుల ఐక్యత యజమాన్య నిర్లక్ష్య వైఖరి యజమాన్య నిర్లక్ష్య వైఖరి ప్రతి సంవత్సరం 20,000 మంది కార్మికులు గుండె జబ్బులతోటి, క్యాన్సర్ తోటి, లంగ్ ప్రాబ్లమ్స్ తోటి హాస్పిటల్ పాలవుతా ఉన్నారు. లక్షలు ఖర్చు పెట్టుకుంటానని సిఐటియుగా దాదాపు 3-4 సంవత్సరాల కాంచి విరామం లేకుండా పోరాటం చేస్తున్నాం. గోదావరి నీళ్లు మొత్తం కలుషితం వస్తున్నాయి. గోదావరి ప్రాంతంలో డ్రైనేజీ వాటర్ అంతా కూడా గోదావరిలో కలిసి మళ్ళీ అవే మంచిలాగా వస్తున్నాయని చెప్పి పోరాటం చేస్తే గతంలో ఉన్న చైర్మన్ గారు ఇక్కడ గ్రావిటీ ఫిల్టర్ బెడ్ ఒకటి కట్టాలని, అట్లాగే గోదావరి నుంచి మొత్తం వెలువడే మురుకు నీళ్ళన్నీ కూడా శుద్ధి చేయాలని చెప్పి నిర్ణయం చేసి దాదాపు 40 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. నడక నడుస్తూ 2024 శంకుస్థాపన చేశాం. అది సంవత్సర కాలంలో పూర్తి అయిపోవాలి, కానీ అది ఇంతవరకు పూర్తి కాలేదు. కారణం ఇలా గ్రావిటీ ఫిల్టర్ బెడ్ సంబంధించిన పనులు పూర్తి అయినాయి. ఎండాకాలంలో కార్మికులకు మళ్ళీ కూడా మురుకు నీళ్ళు వస్తాయి. గోదావరి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఎల్లంపల్లి ప్రాజెక్టు తీసేసిన తర్వాత స్టోరేజ్ వాటర్ లేవు కాబట్టి మళ్ళీ ఈ నీళ్ళే రొటేషన్ అవుతున్నాయి, మురుకు నీళ్ళే. కాబట్టి వెంటనే మార్చి వరకన్నా కంప్లీట్ చేయాలని చెప్పి నిర్ణయం చేసుకొని అన్ని నిధులు రిలీజ్ చేస్తే కంపెనీ దగ్గర 2025 బడ్జెట్లో డబ్బులు లేవట. కేవలం గ్రావిటీ ఫిల్టర్ కోసం కన్స్ట్రక్షన్ కోసం రిలీజ్ చేసి దానికి వాటర్ స్టోరేజ్ అంటే ఫిల్టర్ అయిన వాటర్ను స్టోరేజ్ చేయడానికి డబ్బులు లేవని 2025లో దాన్ని ఆపేసింది. అట్లాగే ఎస్టీపీ సంబంధించి కూడా అంతే, పూర్తి వర్క్ కంప్లీట్ అయిపోయింది. కాంట్రాక్టర్కు బిల్లులు ఇవ్వక ఆ పని అక్కడ ఆగిపోయింది. అంటే మురుకులు యథావిధిగా గోదావరిలో కలుస్తున్నాయి. మళ్ళా గోదావరికని RG 1, 2, 3 కార్మికులకు గవ్వే పాత మురుకు నీళ్ళు వస్తున్నాయి, డ్రైనేజ్ వాటర్. వీళ్ళందరూ హాస్పిటల్ పాలవటానికి కోసం చూస్తున్నారా? యాజమాన్యం నడుతున్నాం. కార్మికుల ఆరోగ్యం మీకు పట్టలేదా? కేవలం 3-4 కోట్ల పని మిగిలింది, 20-30 కోట్ల పని కంప్లీట్ అయిపోయింది. అంటే ఈ 30 కోట్లు సంవత్సరం 6 నెలల కాలం ఎవరు వడ్డీ కట్టుకుంటారు? కార్మికులకు మంచినీళ్ళు రానప్పుడు, మంచి వాతావరణం లేనప్పుడు కార్మికుల ఆరోగ్యం ఎట్లా బాగుపడుతుంది? కంపెనీ దగ్గర 2-3 కోట్ల కోసం మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా. ఆగమేఘాల మీద ముఖ్యమంత్రి చెప్పంగానే ఫుట్బాల్ కోర్టుకు 10 కోట్లు ఇచ్చిండ్రు. రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళకి, గ్రౌండ్లకి, సీసీ కెమెరాలకి, మంత్రుల దగ్గర, కలెక్టర్ల నివాస ప్రాంతాలలో కూడా సీసీ కెమెరాలు పెడతా అంటారు. రోడ్లు వెంబడి చెట్లు పెడతా అంటారు. గవర్నమెంట్ చెప్పిన పనులు మాత్రం తూత తప్పకుండా నిమిషం తిరగకుండా డబ్బులు రిలీజ్ అయితే కానీ సింగరేణుల సంక్షేమం కోసం డబ్బులు రిలీజ్ కావా? ఇవాళ మంచినీళ్ళు లేకపోయి వాతావరణం, గోదావరి కళ్ళ పక్కనే సిఎస్పి ఉంటుంది. ఆ సిఎస్పి నుంచి వెలువడే దుమ్ము ధూళి, విపరీతంగా దుమ్ము. ఇలా RGకి సంబంధంలో ఉన్న 2 ఇంక్లైన్ 2A అట్లాగే 1 ఇంక్లైన్ సంబంధించిన ఇంటెక్ ఫ్యాన్లంతా కూడా డస్ట్ను లోపలికి గుంజుకొని కార్మికులు శ్వాసకోశల వాళ్ళకి ఇలా గురవుతూ ఉన్నారు. అట్లా ఇక్కడ పక్కన GM కాలనీ ఉంటుంది, అక్కడ CSP కాలనీ,
ఇక్కడ మిలియన్ క్వార్టర్స్లో మొత్తం విచ్చలవిడిగా రోజు తెల్లవారు దుమ్ము పడుతుంది. దాని నివారణ కోసం వాటర్ ట్యాంక్ పెట్టమంటే వాటర్ ట్యాంక్ పెట్టరు. రోడ్డు నడిపే సిస్టమ్ లేదు. ఇలా పక్కనే ఓసిఫై ఉండదు. అది బ్లాస్టింగ్ అయినప్పుడు మొత్తం గోదావరి ప్రాంతం మీద దుమ్మంతా వెజలుతూ ఉంది. దాని గురించి పట్టించుకోరు. కానీ కార్మికుల ఆరోగ్యం బాగుండాలని రకరకాల కారణాలతోటి రాజకీయ నాయకులు అట్లా చెప్తారు, సింగరేణి యాజమాన్యం అట్లా చెప్తుంది. ఈ 3 కారణంగా ఇంకా సౌండ్ పొల్యూషన్ కూడా ఉంటుంది గోదావరి ప్రాంతంలో. ఇవన్నీ కూడా నిషేధించకుండా, ఇవన్నీ నివారణ చేయకుండా, వీటికి డబ్బులు రిలీజ్ చేయకుండా కార్మికుల సంక్షేమం ఎట్లుంటుందని అడుగుతున్నాం యాజమాన్యాన్ని. అందుకే ఇప్పటికైనా మీరు నిర్లక్ష్య వైఖరిని వదలండి యాజమాన్యం. డైరెక్టర్లు, చైర్మన్ గారు ఇప్పుడు ఇద్దరు కూడా డైరెక్టర్ పాస్ చైర్మన్ ఇద్దరు మారారు, ఇద్దరు ఐఏఎస్ వచ్చిండ్రు. అయ్యా, సింగరేణి కార్మికుల సంక్షేమం చూడండి. ఇది దగ్గర 1,00,000 మంది ప్రజలతో ముడిపడి ఉంది. అందరూ కూడా డ్రైనేజ్ వాటర్ తాగుతున్నారు. మాకు ఆల్టర్నేట్ లేదు ఇక్కడ. ఇలా బయట వ్యక్తులకు బోర్ వెళ్తుంటాయి, కనీసం ఆ నీళ్ళు అయినా తాగుతారు. కానీ ఇక్కడ సింగరేణి కార్మికులకు పక్కన బోరోళ్ళు ఉండయి, పక్కన చెర్లు ఉండయి, వాళ్ళకి అవసరాలకు తీర్చడానికి నీళ్ళు ఏవి ఉండవు. ఈ నీళ్ళే తాగాలి, మేము రొటేషన్ నీళ్ళే తాగాలి. అందుకే మీరు ఒకసారి పర్యటన చేసి గోదావరి ప్రాంతం కాదు సింగరేణి ప్రాంతం అంతా ఈ కాలుష్యాన్ని నివారించడం కోసం చర్యలు తీసుకోవాలని చెప్పి మీ సిఐటిగా యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.